హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో గోంగూర పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ గోంగూర పల్లీ చట్నీ వేడి వేడి రైస్‌తో పాటు సర్వ్ చేసుకొని, కాస్తంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఈ గోంగూర పల్లీ చట్నీ కోసం ఒక కట్ట గోంగూర తీసుకొని, ఈ విధంగా చక్కగా ఒలిసి దీన్ని వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న ఈ గోంగూరను మనం ఈ విధంగా ఒక జాలు గిన్నె తీసుకొని, ఈ గిన్నె లోపల ఈ గోంగూర మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత, మనం ఒక 10, 15 నిమిషాల పాటు ఈ గోంగూర ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. చూసారు కదా! మనకు చక్కగా ఈ గోంగూర ఇలా ఆరితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీటెక్కిన తర్వాత ఇందులో మనం 2 కప్పులు గోంగూరకి హాఫ్ కప్పు పల్లీలు తీసుకోవాలండి. ఇలా తీసుకున్న పల్లీలను ఈ ప్యాన్‌లో యాడ్ చేసి వీటిని మనం ఫ్రై జేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేయకూడదండి. ఆయిల్ వేయకుండా ఈ పల్లీలను మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ప్లేట్‌లోకి తీసేసుకుందాం. మరలా మనం ఇదే కడాయిలో హాఫ్ టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి వీటిని కూడా మనము దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు మనకు ఈ విధంగా చిటపటలాడి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా మనం ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. తర్వాత ఇదే కడాయిలో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులో ఒక 10 లేదా 12 పచ్చిమిర్చిని మధ్యకు తుంచుకొని ఈ ఆయిల్‌లోకి యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న గోంగూర పులుపుని బట్టి ఈ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. గోంగూర కొంచెం పుల్లగా ఉన్నట్లయితే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకోండి. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని కూడా మనం ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. చూసారు కదా! మనకు ఏగిపోయినాయి. వీటిని ప్లేట్‌లో తీసేసుకున్నామండి. ఇప్పుడు ఇదే నూనెలో మనము వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ గోంగూర మొత్తాన్ని కూడా వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత మనం మంట మీడియంలో పెట్టుకొని ఈ గోంగూరని మనం చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. చూసారు కదా! మనకు ఈ గోంగూర ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఇవి 2 వేసిన తర్వాత ఈ మొత్తాన్ని మరొకసారి మనం ఈ విధంగా బాగా కలిపేసుకొని, ఈ గోంగూర ఇంకొంచెం మెత్తగా మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. ఇప్పుడు మనం రోల్ తీసుకొని దీన్ని నీట్‌గా శుభ్రపరుచుకున్న తర్వాత, మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులను ఈ రోట్లోకి యాడ్ చేసి వీటిని మనం మెత్తగా నూరుకోవాలి. మీరు ఈ గోంగూర పచ్చడి మిక్సీ జార్‌లో వేసేదానికంటే ఇలా రోట్లో నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు గదండీ! ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి తగినంత ఉప్పు వేసేసి ఈ మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా మెత్తగా నూరుకోవాలండి. ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న పల్లీలకి పొట్టు అంతా తీసేసి ఇప్పుడు ఈ పల్లీలను మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పల్లీలను యాడ్ చేసిన తర్వాత మనం వీటిని మరీ మెత్తగా నూరుకోకూడదండి. కొంచెం కచ్చా పచ్చాగా నూరుకోవాలి. అలా నూరుకున్నప్పుడే మనకు ఈ గోంగూర పల్లీ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు గదండీ! చక్కగా ఈ విధంగా నూరుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని కూడా ఏసేసుకోవాలండి. గోంగూర మొత్తాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత, ఇప్పుడు ఈ గోంగూర మొత్తాన్ని కూడా మనము ఈ విధంగా చక్కగా నూరేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయొద్దండి. ఈ గోంగూర పచ్చడి అనేది మనకు కొంచెం గట్టిగానే ఉండాలి. చూసారు గదా! ఇది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి మొత్తాన్ని కూడా మనము ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. మొత్తం కూడా ఈ విధంగా ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత, ఇప్పుడు మనం ఇందులోకి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి, ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ, ఒక 2, 3 రెమ్మలు కరివేపాకు వేసుకొని వీటి మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం నూరి పక్కన పెట్టుకున్న ఈ గోంగూర చట్నీ మొత్తాన్ని కూడా ఈ నూనెలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి మనం ఈ విధంగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలిపిన తర్వాత మనకు ఈ విధంగా నూనె పైకొచ్చేటట్లు 1 నిమిషం పాటు ఈ గోంగూర పల్లీ చట్నీని ఆయిల్‌లో మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి. చూసారు కదా! 1 నిమిషం పాటు మనం కుక్ చేసుకోవటం వల్ల ఆయిల్ ఎంత చక్కగా పైకొచ్చిందో ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఈ చట్నీ మొత్తాన్ని కూడా మనము ఒక సర్వింగ్ బౌల్‌లో తీసేసుకుందాం.
అంతేనండి, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పల్లీ చట్నీ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది వేడి వేడి రైస్తో పాటు సర్వ్ చేసుకో తింటే దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.